హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు టైం సాయంత్రంకి 7:30 అయింది అండ్ చెప్పాలంటే ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఫస్ట్ ఈ బ్లాగ్ బ్యాడ్ న్యూస్తోనే స్టార్ట్ చేస్తాను. ఏంటంటే ఈ మైక్ చూస్తున్నారు కదా నాది, అంటే ఈ మైక్, ఇది నాది డీజే మైక్. నేను ఇది 40,000 పెట్టి కొన్నాను. వెరీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ మైక్ నాది ఇవాళ ఇరిగిపోయింది. బేసికలీ ఇది ట్రాన్స్మిటర్ మనం కనెక్ట్ చేస్తాం ఫోన్లో కనెక్ట్ చేసిన తర్వాత ఇది రిసీవర్ నా దగ్గర ఉంది. దీంట్లో ఆడియో అంతా రికార్డ్ అవుతుంది. సో ఏమైందంటే ఫోన్లో ఒక షార్ట్ రికార్డ్ చేసినప్పుడు ఫోన్ పడిపోయింది అండ్ దాని తర్వాత ఈ ట్రాన్స్మిటర్ ఫోన్లో కనెక్టెడ్ ఉంది కదా, ఇది పడిపోయి 2 ముక్కలు అయిపోయింది. సో మీరు చూడొచ్చు, 2 పీసెస్ అయిపోయింది. ఇది దీనిది మెయిన్ కనెక్షన్ పాయింట్, ఇది మనం ఫోన్లో కనెక్ట్ చేస్తాం. సో ఇది నాది ఎరిగిపోయింది, 2 ముక్కలు అయిపోయింది. ఏం చేయాలి అర్థం కావట్లా. అలాంటప్పుడు అమెజాన్లో వెతుకుతున్నాను. అమెజాన్లో అసలు ఈ అడాప్టర్ ఉందా లేదా అని చెక్ చేస్తే దొరికింది లక్కీలీ. బట్ వెరీ ఎక్స్పెన్సివ్, 5,000 అంట. ఇది 5,000 జస్ట్ ఈ స్మాల్ అడాప్టర్, లైక్ 5,000 రూపీస్. లైక్ నేను నమ్మలేకపోతున్నాను ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటుందని. మైకే ఎక్స్పెన్సివ్, దాని అడాప్టర్ అయితే ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంది. इसके बदले एक्सचेंज दूसरा लूंगा. क्या इशू आ रहा है? क्या बोल रहे हो? क्या इशू आ रहा है? నేను ఎక్స్చేంజ్ కోసం వచ్చాను, ఎక్స్చేంజ్ చేయించేస్తాను. ఇప్పుడు కావాల్సిన షర్ట్ తీసుకుంటాను. ఈ షాప్లో ఎప్పుడైనా వచ్చామంటే ఒకసారి కొంటాం, షాపింగ్ చేస్తాము. దాని తర్వాత ఏదో ఒకటి రిటర్న్ చేయాలని అనిపిస్తుంది. ఆ రిటర్న్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ కొనాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒకటి రిటర్న్ కోసం వెళ్ళాను, వచ్చినప్పుడేమో 3 తీసుకెళ్తున్నాను. जाती है मुर्दे की, जो उस रात जला हो उसकी बोली लगती है दादी। लोग 10-10 लाख तक बोली लगा देते हैं, जो उनके घर के लोग जले हैं भगवान शिव जी पे डालने के लिए. दादी आप जाओगे? సో గైజ్, అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను అండ్ వీరిని పడుకోబెడుతున్నాను. ఇప్పుడు బై ద వే చిన్న టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ రేపటికి పెద్ద జర్నీ ఉంది చేయడానికి. నేను 900 కిలోమీటర్ ట్రావెల్ చేయబోతున్నాను. ఇంతకుముందు నేను టాటా టియాగో ఈవీ వేసుకొని నేను 2,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఢిల్లీ దాకా, అంటే విజయవాడ నుంచి ఢిల్లీ, ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను, ఢిల్లీకి వచ్చాను. సో ఢిల్లీ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలని ఇప్పుడు నేను ప్లాన్ డిసైడ్ చేశాను. ఇది ఆల్ ఆఫ్ సడన్ ఇవాళ ప్లాన్ డిసైడ్ అయింది అండ్ ట్రావెలింగ్ చేయాలని ఇంకా నాకు బాగా ఇంట్రెస్ట్ అవుతుంది అండ్ టాటా టియాగో ఈవీని ప్రమోట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఆ ఉద్దేశంతో మళ్ళీ రేపు నేను ట్రావెల్ చేయబోతున్నాను. రేపు ట్రావెల్ చేసేది కూడా నేను 900 కిలోమీటర్లు చేస్తున్నాను అండ్ ఈ జర్నీలో కూడా చాలా ట్విస్ట్స్ ఉంటాయి. ఏముంటే నేను ఎగ్జాక్ట్గా ఇప్పుడు చెప్పలేను, అది మీకు తర్వాత వీడియోస్లో తెలిసిపోతుంది. సో రేపటి నుంచి నా వీడియోస్లో మీరు స్టే ట్యూన్ ఉండండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం వ్యూవర్స్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
మీకు చాలా బాగుంటుంది. ఒకవేళ ఈవీ కార్ కొనాలన్నా, ఈవీ గురించి తెలుసుకోవాలన్నా ఈ నా వ్లాగ్స్ హెల్ప్ అవుతాయి మీకు. ఇంకోటి ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలంటే ఇప్పుడు రాత్రికి దాదాపు 3 అవ్వబోతుంది. 2:50 అయింది టైం. అప్రాక్స్ 3 అవుతుంది. మార్నింగ్ 6కి లెగిసి బయలుదేరదామని ప్లాన్ చేశాము. బట్ నాకు తెలిసినంత వరకు అది కుదరదు. ఎందుకంటే లేట్‌గా పడుకున్నాం కాబట్టి మార్నింగ్ లేట్‌గా లెగిసియే బయలుదేరుతాను. సో, ఎర్లీ మార్నింగ్ అయితే కుదరదు. నాకు తెలిసినంత వరకు డెఫినెట్‌గా మధ్యాహ్నానికి 12 అయిపోతది బయలుదేరేసరికి. రేపు ఒక క్రేజీ జర్నీ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ గెస్ చేయండి నేను ఎవరితో ట్రావెల్ చేయబోతున్నానో? ఎవరితో ట్రావెల్ చేయబోతున్నానో? ఈ సస్పెన్స్ రేపటిదాకా వెయిట్ చేయండి. నేను ఒంటరిగా అయితే ఎళ్ళట్లేదు. బట్ నాతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు ఒక్కళ్ళు కాదు, ఆహ్, 2 గూడా కాదు, ముగ్గురు మంది నాతో పాటు ఇంకా ట్రావెల్ చేయబోతున్నారు. వాళ్ళెవరో మీరు రేపటి బ్లాగ్‌లో తెలిసిపోద్ది మీకెవరో నాతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ రేపటికి జర్నీకి మీరు రెడీగా ఉండండి. సో, ఇవాల్టి బ్లాగ్ ఇక్కడే ఊకొడతాను. యాస్ ఐ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. లవ్ యూ. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.